ఏపీలో టీడీపీ జనసేన కలిసే ఉన్న పరిస్థితి. ఇప్పుడు బీజేపీ మీతో కలిసే ప్రయాణం చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జల్లయ్యి మా నేతను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రాజమండ్రి జైలు వద్దకు వచ్చి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంబైన్డ్గా అన్ని ఉద్యమాలు జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కలిపే చేస్తూ ఉన్నాయి. అందువల్ల 100% కలిసే ఉంటారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అన్ని ఏంటన్నది అధినేతలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా నేను చెప్తున్నాను, రెండు టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి మీరు కూడా మాతో పోటీ కలిపి రండి అని చెప్పని నేను అమిత్ షా గారికి కూడా విన్నవించానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా మేము చూసాం. అది జరిగితే మంచిదే. ప్రజాస్వామ్యం అందరూ కలిపి పోటీ చేయడం అనేది ఆ సంస్కృతి దేశం మొత్తం మీద రాష్ట్రంలో కూడా జరిగితే మంచిదే. ఓకే, ఇప్పుడు అదే టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తే దాదాపుగా జనసేనకు 20 సీట్లు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మళ్ళీ అనకాపల్లిలో ఎన్ని సీట్లు జనసేనకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే 175 నియోజకవర్గాలండి. మీరు అన్నటువంటి 20 సీట్లు అని అనుకుంటే ఎన్ని జిల్లాలు బై 1, 2 డిసైడ్ అయితే ఆ 20 సీట్లు అనకాపల్లిలో కొన్ని సీట్లు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగానే ఉంటారు త్యాగం చేయడం కోసం. అందులో అధినేత ఏం చెప్తే అదే అల్టిమేట్ ఫైనల్. ఇప్పుడు నాకు రేపొద్దున ఎంపీ సీట్ ఇవ్వను, జనసేన క్యాండిడేట్కి మేము ఇస్తున్నాము, నువ్వు డ్రాప్ అవుట్ కిషోర్ అని చెప్పి నేను కూడా డ్రాప్ అవడానికి సిద్ధంగా ఉంటాను. అందువల్ల ఏ డైమెన్షన్లో ఎక్కడ ఎలా వరకు తీసుకుని అధినేతలో తీసుకున్న నిర్ణయాలు మేము పూర్తి స్థాయి కట్టుబడి ఉంటాం. ఓకే, ఇప్పుడు జనసేనకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మీరే చెప్పారు కదా ఇప్పుడు 20 సీట్లు ఇస్తారని చెప్పేసి. ఆ 20 సీట్ల కోసం వాళ్ళు అడుగుతున్నట్టుగా మరి సమాచారం మీడియా పరంగా కానివచ్చు, లేకపోతే ఆల్రెడీ వార్తా ప్రసారాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ 20 సీట్స్ అడుగుతారు, లేకపోతే ఇంకా రైస్ చేస్తారని ఇంకా తెలియదు. ఇప్పుడు చంద్రబాబు పెడుతున్న రా కదలరా సభ ద్వారా టీడీపీకి ఎటువంటి మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. నేను అరకులో జరిగినప్పుడు అశేష జనాలు అక్కడ ట్రైబల్ ఏరియాలో పెట్టినటువంటి సభకి కొన్ని వేలాది మంది చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ట్రైబల్ ఏరియాలోకి వచ్చారు అరకులో అని చెప్పని మా పెద్ద ఎత్తున వాళ్ళు దింసా నృత్యాలతో వచ్చి స్వాగతం పలికారు. రా కదలిరా అనే ప్రోగ్రాం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచమే వాలంటరీగా ప్రజలు చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే ఎయిర్పోర్ట్ దగ్గర అవ్వచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర అవ్వచ్చు, బస్ స్టాండ్ దగ్గర అవ్వచ్చు, సభలో సమావేశాలు పెట్టేటప్పుడు ఎన్ని గంటలైనా కూడా సభ దగ్గరకు వచ్చి ఆ సమావేశం అయినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మొన్న తునిలో జరిగింది కొన్ని వేల మంది సభ, అలాగే బొబ్బుల్లో జరిగింది సభ. యువగలం పాదయాత్ర లోకేష్ బాబు గారు మరి క్లోజింగ్ యువగలం పాదయాత్ర అయిన తర్వాత క్లోజింగ్ సభ మాకు విజయనగరం జిల్లా పోలిపల్లిలో విశాఖపట్నం దగ్గరలో పెట్టడం జరిగింది. దానికి కూడా లక్షలాది మంది ప్రజలు రావడం జరిగింది. సో ప్రజలందరూ పూర్తిగా డిటర్మైండ్గా ఉన్నారు. 100% ఈ రా కదిలిరా అనే ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తున ప్రజలు రావడమే కాదు, బాబు గారిని ఇండైరెక్ట్గా ఆశీర్వదిస్తారు అందరూ కూడా మళ్ళీ బాబు రావాలి అని చెప్పి. ఇప్పుడు ఏపీలో మీ మిత్రపక్షం జనసేన బలంగా ఉందా? అంటే ఖచ్చితంగా ఎవరో పార్టీకి సంబంధించినటువంటి బలాబలాలు వారికి బాగా తెలుస్తుంది. నేను వారు బలంగా ఉన్నారో లేదని చెప్పి అసెస్మెంట్ చేసేటువంటి సామర్థ్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేను చేయకూడదు. వారు బలంగా ఉన్నారు అని విశ్వసిస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు కూర్చొని డైలాగ్ మోడ్ కానివ్వండి, లేకపోతే అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, మరి పెద్ద స్థాయిలో జనసేన పార్టీలో కూడా నిన్న కూడా మీరు చూసుకుంటూ ఉంటారు. అనకాపల్లికి సంబంధించి మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు కూడా జనసేన పార్టీకి వెళతారని చెప్పి నిన్న అనకాపల్లిలో ఆత్మీయ సమావేశం కూడా జరిగింది. బహుశా ఆయన కూడా వెళ్ళేటట్టుగా ఉన్నారు. అట్లాగే చాలామంది ఎక్స్ మంత్రులు, ఎక్స్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్ళడానికి ఆయా పార్టీలను చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా లాస్ట్ ఫేజ్ కాబట్టి ఈసారి దే రియల్లీ వాంటెడ్ టు చెక్ దేర్ లక్. ఓకే, ఇప్పుడు ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్న పరిస్థితి. అంటే వైఎస్ఎల్ ఎంట్రీ అయిన నేపథ్యంలో ఆమె నిన్న హోదా విభజన హామీలే అజెండాగా బరిలోకి కాంగ్రెస్ అని చెప్పారు. అదేవిధంగా వాళ్ళతో పాటు వామపక్షాలు వైసీపీ, టీడీపీ, బీజేపీ తొత్తులంటూ టార్గెట్ గా వైఎస్ఎల్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? విభజన హామీలు, హోదా. వైసీపీ, బీజేపీ తొత్తులు అని చెప్పాను. వైసీపీ, టీడీపీ, బీజేపీకి తొత్తులంటూ వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేసినటువంటి కాలంలో లాస్ట్ వరకు మీరు పోరాడిన తర్వాత ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్లు రాలేదు, ధర్మ పోరాట దీక్షల పేరుతో ఢిల్లీలో పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది. ఆ సభలో నేను కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్రం అంతా కూడా ధర్మ పోరాట దీక్షలు పెట్టి కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడి మా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, నియామకాలు ఖచ్చితంగా నీళ్లు రావాలని చెప్పి మొట్టమొదటి నుంచి పోరాడుతున్నటువంటి వ్యక్తి. మా కేసీ ఉంటుంది, మా ఎంపీలు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు,
గల్లా జయదేవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో వాళ్ళు మా ముగ్గురు ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో పోరాడుతూ ఉన్నారు. నిన్నటి వరకు ఉన్నటువంటి కేసీఆర్ నాని గారు కూడా మన వైఎస్ఆర్సీపీలో ఆయన కూడా గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఆయన కూడా చాలాసార్లు మాట్లాడిన విషయాలు మనం చూసాం. అందువల్ల నెంబర్ తక్కువగా ఉంది కాబట్టి మనం మాట్లాడితే రిప్రజెంటేషన్ చేయకూడదు అనేది ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి పోరాట యోధులుగా స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన 100% ఆయన యొక్క స్పిరిట్ ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటారు. అందువల్ల ఎవరో వైఎస్ షర్మిల గారు చెప్పారు కాబట్టి ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిడ కొంచెం క్రియేట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద వ్యక్తుల మీద కౌంటర్ ఇస్తే టీడీపీ ఆ స్థాయి ఆవిడ ఉందో లేదో ఆవిడ కూడా చెక్ చేసుకోవాలి. అందువల్ల ఆవిడ విత్డ్రా చేసుకుంటే ఆ విషయం మీద బాగుంటుందని ఆలోచన చేస్తాను. నేను షర్మిల గారి మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు మొన్నేమో కర్ణాటక, నిన్నేమో తెలంగాణ, రేపేమో ఏపీలో అన్నట్టు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మేము కూడా బరాబర్ కాంగ్రెస్ అంటే ఏపీలో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. వైనాట్ ఏపీ అని చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ కి అంత బలం, కాంగ్రెస్ పార్టీకి బలం ఉందా లేదని ప్రజలు ఆల్రెడీ చూశారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ ని ప్రజలు కూడా పూర్తిగా ముక్కలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 99% కాంగ్రెస్ అందరూ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది కాంగ్రెసే. ఇవాళ కాంగ్రెస్ కి స్టామినా ఉందో లేదో గతంలో ఓట్లు పరిశీలన చేస్తే 200, 300, 314, 305, 309, 1000, 2000, 5000 ఓట్లు లోపునే వచ్చాయి. అలా 4-5 సంవత్సరాలు ఏమీ పెద్దగా క్యాంప్స్ చేయలేదు. వాళ్ళు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు లేవు. అందులో ఎవరో పెద్ద స్టార్డమ్ వచ్చేసింది కాబట్టి తెలంగాణ ఎన్నికల్ని లేకపోతే కర్ణాటక ఎన్నికల్ని బేరీస్ వేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత మూమెంట్ క్రియేట్ చేస్తారని చెప్పని అనుకుంటే అది పెద్ద కామెడీ అవుతుంది. అది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలు కూడా పూర్తిగా తెలుసు. వైసీపీ నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ ఏమో చచ్చిపోయింది, టీడీపీ ఏమో వెంటిలేటర్ పై ఉందని చెప్పేసి. నిజమే అంటారా? ఎవరో వెంటిలేటర్ మీద ఇప్పుడు ఉన్నారు అనుకోండి తెలుగుదేశం పార్టీ. వెంటిలేటర్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు లోపల వెంటిలేటర్లో ఉండకూడదు కదా. వెంటిలేటర్ నుంచి బయటకు వస్తాం కదా. బయటకు వచ్చి మామూలుగా గాలి శ్వాస పీల్చడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మేము కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా వెంటిలేటర్ అంటారు. ఎస్, మేము వెంటిలేటర్ మీద ఉన్నాం. చాలా విషయాలు, చాలా ట్రీట్మెంట్ జరిగాయి. ఆ ట్రీట్మెంట్ అన్నీ కూడా మంచి మెడిసిన్స్ లోపలికి వెళ్ళాయి. మంచి ఉద్యమాలు జరిగాయి. చాలా విషయాల్లో పరిజ్ఞానం పెంచుకున్నాం. అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మేము సన్నద్ధంగా ఉన్నాం అన్ని విషయాల్లో కూడా. సో వెంటిలేటర్ నుంచి బయటకు వస్తాం. మేము ఇబ్బంది ఉంది. వెంటిలేటర్ నుంచి బయటకు రాకూడదని ఏమైనా ఉందా? పేషెంట్లు కూడా వెంటిలేటర్లో ఉన్న వ్యక్తులు చాలా మంది బయటకు వచ్చి జనజీవనం సాగించి కొన్ని వందల విజయాలు సాధించడం కూడా జరిగింది సమాజంలో మనం చాలా చూసాం. సో అట్లాంటి విజయాల కోసం మీరు కూడా ఎదురు చూడండి, వైఎస్ఆర్సీపీ చూడండి. ఇప్పుడు మన బాలయ్య ఎన్టీఆర్ మధ్య మళ్ళీ కుటుంబ వివాదాలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందంటారా? అంటే అది కుటుంబ వ్యవహారం. ఇప్పుడు ఏ నిర్ణయాలలో కూడా కుటుంబంలో జరిగినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ బాలయ్య బాబు గారు కానీ వాళ్ళందరూ కుటుంబం గతంలో కలిసిమెలిసి ఉన్నారు. చిన్న పొరపచ్చాలు ఎక్కడ ఏ ఫ్యామిలీలో వస్తాయి. అందులో నరేంద్ర మోడీ గారు మరి తన భార్యని పెళ్లి చేసుకున్నారు, వదిలేశారు. మరి వాళ్ళని రామ మందిరం సంబంధించి వాళ్ళ ఇనాగరేషన్ జరుగుతుంటే ఆ సమయంలో ఆయన ఒక్కలే వెళ్ళి శ్రీరాముడికి సంబంధించి తలంబరాలు ఇవ్వడం మనం అన్ని చూసాం. అందువల్ల ఆ విషయాలు పెద్దగా పార్టీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పని అనుకోను. అవన్నీ చాలా వ్యక్తిగతమైనటువంటి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు క్రియాశీలకంగా రాజకీయాలు లేరు. ఆయన పూర్తిగా సినిమాల వైపే ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రోజు ఆయన లేరు. ఏ సభలో సమావేశాలకు ఆయన ఉన్నటువంటి వ్యక్తిగతంగా సినిమాల సక్సెస్ మీట్లు కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ ఏ రోజు రాలేదు. తన పని తను చేసుకుంటారు. మా బాలయ్య బాబు గారి పని తను చేసుకుంటాం.